హాయ్ అండి. కొంతమందికి టైలర్స్‌కి పని పాట ఏమీ ఉండదనుకుంటారో ఏమో నాకసలు అర్థం కాదనమాట. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ ఉంది చూడండి. ఒక కస్టమర్ అయితే ఇచ్చిందనమాట. తనేం చెప్పిందంటే హై నెక్ పెట్టమని చెప్పిందనమాట. ఇంకా బసొస్తుంది నేను వెళ్తున్నాను తీసుకోండి అని చెప్పేసి శారీ ఇచ్చేసి వెళ్ళిపోయి ఫోన్ చేసింది. హై నెక్ పెట్టి కుట్టండి సైజ్ లేదు. ఇంతకుముందు ఒకసారి మీరు చెక్ చేసుకున్నారు గదా! నా షోల్డర్ అనేది పెట్టేసి కుట్టండి. అది బాగానే సెట్ అయిందంటే సర్లే కుడదామని అనుకున్నాను. తీరా కటింగ్ చేసే టైంకి విప్పి చూస్తే హై నెక్‌కి బ్లౌజ్ అనేది సరిపోవట్లేదనమాట. ఫుల్ షోల్డర్ అనేది సరిపోవట్లేదు. బ్యాక్ పార్ట్ తీస్తే ఫ్రంట్ పార్ట్ రావట్లేదు. ఇంకా హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ ఫ్రీగా వస్తున్నాయి. ఫ్రంట్ పార్ట్ మాత్రం రావట్లేదు. హై నెక్ అంటే మనం ఎలా ప్రిన్సెస్ కట్ కుట్టాలి. ఇంకా సరిపోవట్లేదని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతుంది సరిగ్గా మాట్లాడదు ఇంకా. మొత్తానికి ఒక 10 సార్లు ఫోన్ చేసుంటాను. నాకు కావాల్సిన మ్యాటర్ అయితే నేను చెప్పాను. నేను సరిపోవట్లేదండి, సరిపోవట్లేదని చెప్తూ ఉంటే కూడా నేను మళ్ళీ చేస్తా అని పెట్టేస్తుంది. కానీ నేను నాకు అలా కాకపోతే ఇంకోలా కుట్టండి, లేదంటే అలాగే పెట్టండి అని మాత్రం చెప్పలేదనమాట. ఇంక నేను మెసేజ్ పెట్టాను, 10 సార్లు ఫోన్ చేశాను. ఇది కాదింకా రేపు ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పింది బ్లౌజ్ వచ్చేసి. రేపు మార్నింగ్ లోపల ఇచ్చేసేయాలి. ఈరోజు ఈవినింగ్ ఇచ్చేస్తే రేపు వేసుకుంటుందనమాట. ఇంక ఏమైనా అనని తర్వాత చూసుకుందాం మన తప్పేమి లేదు కదని నార్మల్ బ్లౌజ్ కట్ చేశానండి. మనం నార్మల్ బ్లౌజ్ అయితే క్రాస్ బెల్టులు అటో ఇటో ఎటో రకంగా తీసేసి హ్యాండ్స్ కింద ముక్కలు వేసేసి బ్లౌజ్ కంప్లీట్ చేస్తాం కదా! అలా కంప్లీట్ అయితే చేసేసాను. చూడండి ఇలా ఉంటారనమాట. అన్ని సార్లు ఫోన్ చేస్తున్నాను, అన్ని మెసేజెస్ పెడుతున్నాను. మరి నాకు వేరే పని ఉంటుంది. నాకు ఆ రోజు బయటికి వెళ్ళే పని, షాపింగ్‌కి వెళ్ళాలి వేరే చిన్న పని మీద. ఆ పని మానుకొని కూర్చున్నాననమాట. ఫోన్ ఎత్తకపోవడం వల్ల నా పని క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ డే టైం వేస్ట్. నెక్స్ట్ డే వెళ్ళాల్సొచ్చింది. ఇలా ఉంటారండి. కొంచెం ఒక 5 మినిట్స్ ఫోన్ మాట్లాడితే అయిపోయిండేది కదా! తీరా నేను బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత అప్పుడు మెసేజ్‌కి రిప్లై ఓకే అని. చూడండి ఎలా ఉంటారో కస్టమర్స్.